అవిగో తవ్వకాలు అంటే ఇవిగో వజ్రాలు అనే ప్రచారం వాట్సాప్ లో ఫోటోలు వైరల్ అయిపోవడం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతమైన ఊడమిల్లిలో మిస్టరీ ఇది. దీనికి సంబంధించి నిన్న కూడా మనం వార్త చూసాము. అన్కట్ డైమండ్స్ జనరలీ మనకి దొరుకుతూ ఉంటాయి. సో అన్కట్ డైమండ్స్ క్లియర్గా కూడా మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. సో అవి భూమి నుండి డైరెక్ట్గా తీసిన వజ్ర వైఢూర్యాలు అంటే నమ్మే ప్రసక్తి లేదు. గతంలో అంటే పాస్ట్లో ఇటు నిజంగానే రాజులు ఈ వజ్రాలను వాడారు, కానీ అప్పట్లో ఇంత స్పెషలైజ్డ్ కట్స్ నిజంగా ఉన్నాయా అంటే లేవు. సో మీరు ఒకసారి ఆ డైమండ్ విజువల్స్ మీకు ప్లే అవుతాయి. ఆ డైమండ్ విజువల్స్ మీరు చూసినప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతాయి. సో పూర్తిగా కూడా అవి పాతకాలపు డైమండ్స్ లా అయితే కనిపించడం లేదు. ఇప్పటి డైమండ్స్ ఏవో ఇప్పుడు వజ్రాలను ఫోటో తీసి పెట్టినట్టుగా కనిపిస్తోంది. సో గత మే 26న కొందరు వ్యక్తులు ఈ ఊళ్ళో జేసీబీలతో తవ్వకాలు జరిపారు. వారికి వజ్రాలు దొరికాయని ప్రచారము జరిగింది. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారనే ఆరోపణలతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరోసారి ప్రచారం స్టార్ట్ అయింది. దీంతో అధికారులు ఈ అంశంపై ఇప్పుడు ఫోకస్ చేశారు. అసలు వజ్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలేం జరిగింది అనేది తేల్చిపోతున్నారు. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అవి నిజమైన వజ్రాలు అంటూ నిన్న వాళ్ళు చెప్తూ కూడా కొన్ని సర్టిఫికేట్స్ సైతం చూపించారు. ఆ సర్టిఫికేట్స్ నిజంగానే నిజమైన సర్టిఫికేట్సా, లేకపోతే అవి కూడా డూప్లికేట్ సర్టిఫికేట్సా? అసలు అధికారులు ఏమంటున్నారు శంకర్? ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా బిగ్ టీవీ దీని మీద వరుస కథనాలను వేస్తూ వస్తుంది, అంటే రోజు చూపిస్తూ వస్తుంది ప్రజలకు. ఎందుకంటే ప్రజలు ఎవరు మోసపోకూడదు, ఈ అంశంపై క్లారిటీ రావాలి. ఇప్పటికే అచ్చంపేట డిఎస్పీగా ఉన్నటువంటి పల్లె శ్రీనివాసులు స్థానికంగా అచ్చంపేట సిఐ రామచంద్రయ్యతో కలిసి కూడా ఆయన ఆ గ్రామానికి వెళ్ళారు. నిన్న ఆ గ్రామంలో మొత్తంగా దీని మీద విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఇదంతా కూడా ప్రచారం సాగుతుంది అనే కోణంలో అచ్చంపేట డిఎస్పీగా ఉన్నటువంటి పల్లె శ్రీనివాసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికీ బిగ్ టీవీ కూడా ఆయనతో మాట్లాడింది. ఆయన క్లియర్ కట్ గా ఒకటే చెప్తున్నారు, నిజంగా అవి నిజమైనటువంటి వజ్రాలు కావు, ప్రజలను మోసం చేయడానికి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఎవరు దీన్ని నమ్మొద్దు అంటూ చెప్తున్నారు. ఇక సర్తాజ్ నీవన్నట్టుగా ఎక్కడైనా సరే వజ్రాలు దొరికితే గతంలో రాజుల కాలంలో ఉంటాయి, అవి ఖచ్చితంగా ముడి పదార్థాలుగానే భూమి లోపల ఉంటాయి. అవన్నీ కూడా అంత షేప్ అండ్ కట్స్ కూడా క్లియర్ కట్ గా ఉండవు. కాబట్టి దాన్ని కావాలని ప్రచారం చేస్తున్నారు. దాన్ని నమ్మి ఎవరైనా వస్తే, అంటే వజ్రాలు కావాలని లేదా కొనుక్కోవాలని ఆశతో కొంతమంది వస్తుంటారు, దాన్ని ఎరగా వేసి అలా వచ్చిన వారిపైన దాడులు చేయడం లేదా వారిని మోసం చేయడం ఇలాంటివి చేయడం చేస్తారు. కాబట్టి దీన్ని ఎవరు నమ్మకూడదంటూ కూడా డిఎస్పీ పల్లె శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం కాస్త మేజర్గా నల్లమల్ల అటవీ ప్రాంతం అంటేనే పురాతన కట్టడాలకు, పురాతన ఆలయాలకు ఇది ఒక నిలయం. అక్కడ జరిగింది ఇదంతా అంటే అక్కడ నిజంగా క్లియర్ గా ప్రజలు నమ్ముతారు. కాబట్టి అలాంటివి నమ్మకూడదని చెప్పి పోలీసులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ఎవరైతే దీని గురించి వాట్సాప్ లో ప్రచారం చేస్తున్నారో దాన్ని మొత్తంగా ఇప్పటికే దాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించాం. టెక్నికల్ సాంకేతిక సమస్యతో కూడా సాంకేతికమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అలా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మొద్దు, ఇదంతా ఫేక్ అంటూ కూడా పోలీసులు కొట్టిపరుస్తున్నటువంటి పరిస్థితి నల్లమల్ల ఉడిమిలలో కనపడుతుంది. థ్యాంక్ యూ శంకర్. ఎవరైనా తవ్వాము వజ్రాలు దొరికాయి అంటే ఏదర్ అవి అన్కట్ డైమండ్స్ అంటే పాలిష్ కాని డైమండ్ అయినా ఉండాలి, లేకపోతే గతంలో ఇటు రాజుల కాలంలో వాడిన డైమండ్స్ అంటే అప్పట్లో ఎట్లయితే కట్స్ ఉంటాయో అవి మనకు క్లియర్ గా అర్థమైపోతాయి. కానీ మనం ఒకసారి ఆ ఫొటోస్ చూస్తే చాలా క్లియర్ గా ఇప్పుడు మనం వాడే పాలిష్డ్ డైమండ్స్ ఎట్లా ఉన్నాయో, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎట్లా కనిపిస్తాయో అట్లా కనిపిస్తున్నాయి. సో పూర్తిగా ఫేక్ అనేది మన కళ్ళకు చూస్తేనే అర్థమైపోతుంది. కాబట్టి కొన్నిసార్లు ఇటువంటి ట్రాప్స్ లో పడకుండా ఉండటమే మంచిది. ఎవరైనా వచ్చి ఇదిగో నాకు అక్కడ నేను తవ్వితే ఈ వజ్రాలు దొరికాయి, ఈ వజ్రాలు నేను 1,00,000కి అమ్ముతున్నా, 2,00,000కి అమ్ముతున్నా అంటే ఊరికే 1,00,000, 2,00,000కే వచ్చేస్తుంది కదా అని చెప్పి కొనేయటమో లేకపోతే అక్కడికి వెళ్ళి తవ్వకాలు చేయడమో చేయకండి. ఇంకొకటి, అలా ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేయడం కూడా నేరం. కాబట్టి అట్లాంటి పనులు కూడా చేయడం